హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్నకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి నచ్చినట్లయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే పూజ అయితే ఇంట్లో అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు. సో పిల్లల్ని బయటికి తోడుకొని వెళ్ళడం కూడా ఉందన్నమాట. సో అందుకోసం అయితే చింతాకు పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కుక్కర్లోకి అయితే ఆ కప్లో నేను 1 కప్ అయితే కందిబ్యాలు వేసేసుకున్నానండి. కందిబ్యాల్లోకి నీట్గా వాష్ చేసి కూడా తీసుకుంటానమాట. వాష్ చేసి తీసుకున్న తర్వాత సో నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడట్లేదండి, ఒట్టిమిరపకాయలే వాడుతున్నాను అనమాట. ఒట్టిమిరపకాయలు కూడా కారానికి తగినట్టు వేసేసి టమోటా ఒక 3, హాఫ్ ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే బాగా పండిన టమోటాలు వేసుకున్నాను. సో అందులోనికే నేను ఒక గుప్పెడుతో ఒక 2 గుప్పెళ్ళు చింతాకు వేసుకున్నానండి. ఇదైతే మా ఆయన అయితే ఆఫీస్ దగ్గర చెట్లో తీసుకొని వచ్చారనమాట. వాళ్ళకి చింతాకు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే ఫుల్ ఫేమస్ అనమాట చింతాకు పప్పు అనేది. సో అందులోనికే ధనియా పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని, సో ఇక్కడైతే తగినంత కూడా ఉప్పు వేసేసుకున్నాం కదండి. నేను ఈ గ్లాస్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే నేను కొద్దిగా పిల్లలకి రసం తీస్తానండి, దానికి కూడా సరిపోద్ది అనమాట. సో హాఫ్ గ్లాస్ రసానికి తీసి పెట్టినా నేను పప్పుకి సరిపోతుంది అనమాట. సో ఇక్కడైతే 3 విజిల్స్ ఖచ్చితంగా రావాలండి, లేదంటే ఇక్కడ బ్యాళ్ళు ఉడకవు అనమాట. సో 3-4 విజిల్స్ వచ్చాయంటే సో పర్ఫెక్ట్గా మనకి బ్యాల్ అనేది కుక్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ తీసి చూస్తే చూడండి మంచిగా కుక్ అయింది. సో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకి వాటర్ అనేది కొద్దిగా పిల్లలకి తీస్తానని చెప్పాను కదండి, ఇలా జల్లెడ పాత్రలోకి వేసుకున్నామంటే కిందకి వాటర్ వస్తుంది కదా, ఇది పాముకోవడానికి కూడా బాగుంటుందండి. ఆ నీళ్ళు తీసేస్తేనే పప్పు పాముకోవడానికి మంచిగా వచ్చిద్ది అనమాట. చూడండి ఇలా పప్పు గుత్తితో పాముకుంటున్నాను ఇప్పుడు. సో ఇక్కడైతే ఫైన్గా ఇలా అయితే పామేసుకున్నాను అనమాట. సో ఇంకొక పక్కలో నేను వాటర్ కూడా తీసి పెట్టాను కదా, సో పిల్లలకి ఎంత కావాలో అంత తీసేసి అదే దాంట్లోకి కలుపుకుంటాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి నెయ్యి, నూనె వేసుకొని సో పోపు దినుసులు అంతా వేసుకొని కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసుకుంటున్నానండి. ఇక్కడ తెల్లగడ్డ కూడా దంచుకొని వేసుకుంటున్నాను అనమాట. తిరుగుబాత చాలా టేస్టీగా వచ్చింది. అలాగే ఒక హాఫ్ వేసుకున్నాను కదండి ఫస్ట్ ఉడకడానికి. ఇప్పుడైతే హాఫ్ అయితే నేను తిరుగుబాతకు అనేది పెట్టేస్తున్నాను. చూడండి మంచిగా మార్నింగ్ క్లైమేట్ అయితే క్లౌడీగా చాలా మంచిగా ఉన్నింది అయితే వెదరు. సో ఇంకా మంచిగా ఉంది కదా వెదరు అనుకుంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చూసామంటే ఎంత ఎండగా ఉందో ఈరోజైతే. సో ఇంకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లకి వచ్చేసిందండి తెల్లపాయ అంతాను. సో తెల్లగడ్డ అంతా వచ్చేసింది అనమాట. ఇప్పుడు అదే గిన్నెలోకి ఈ పప్పు నేను ఎనుపుకొని పెట్టుకున్నాను కదండి, అదే డైరెక్ట్గా ఆ గిన్నెలోకే వేసేసుకున్నాను అనమాట. సో ఎమ్మి చింతాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. కొంతమంది పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటారు, సో అదొక టేస్టీగా వస్తుందండి. వట్టుమిరపకాయలు వేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిద్ది. ఇంకా ధర్మవరం పచ్చిమిరపకాయలు అని వస్తాయండి, అది పొడుగ్గా కొద్దిగా కారం తక్కువగా ఉంటుందన్నమాట, అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇంకైతే మా హస్బెండ్ అంతా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేము తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి సో ఇక్కడైతే పార్క్ అయితే వచ్చామన్నమాట. సో నిన్నే రావాల్సినవన్నింది ఇక్కడైతే. సో నిన్నైతే వర్షం 2 o'clock అలా వెళ్దాం అనుకున్నామండి, వర్షం పడేసింది అనమాట. సో ఈరోజైతే పిల్లల్ని 12 o'clock తోడుకొని వచ్చానండి. మధ్యాహ్నం ఎంత ఎండగా ఉందో ఒక సైడు. సో మేఘాలు అలా ఉన్నాయి కానీ సో ఇక్కడ ఎండ కూడా అలాగే కొడుతుంది, మాడమెండ అంటారు కదండి, అలా చాలా వేడిగా ఉందన్నమాట. సో ఇంకా సాయంకాలం పైన అనేది కుదరదు, వర్షం గ్యారంటీ పడుతుంది అని చెప్పేసి ఇంకైతే నేను పార్క్ అయితే తోడుకొని వచ్చేసాను అనమాట. సో మా ఇంటిని ఇంకా ఒక 3-4 కిలోమీటర్స్ అయితే అవుతుందండి. మా ఇంటిని ఇంకా అయితే అంత దూరంగా అయితే ఉంటుందన్నమాట, కొద్దిగా దూరమే. సో వచ్చేసానండి పిల్లల్ని తోడుకొని. చూడండి వచ్చిన తక్షణం ఆ ఎగ్జైట్మెంట్ అయితే పట్టలేం పిల్లల్ని. సో వాళ్ళ డాడీతో పాటు వచ్చేవాళ్ళండి ఎప్పుడూను.
సో ఇప్పుడైతే నేను తోడుకొని వచ్చానమాట. పిల్లలు అదే చెప్తున్నారు, ఎప్పుడు డాడీతో వచ్చేవాళ్ళం మమ్మీ, ఇప్పుడైతే నీతో వచ్చాం కదా, ఫుల్ హ్యాపీగా ఉంది. సో ఇంకైతే డాడీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వే తోడుకొని వచ్చేస్తావు కదా అని చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ డాడీ ఉన్నప్పుడైతే సండే వచ్చే కాసుకొని ఉండేవాళ్ళండి. సో ఇంకైతే నేను కూడా ఒక బైక్ తీసుకున్నాను కాబట్టి సో పిల్లలైతే ఇంకా రాగానే ఇంకైతే పారిపోతూ ఉన్నారనమాట ఆడుకోవడానికి. సో ఇక్కడైతే చాలా ఉన్నాయండి యాక్టివిటీస్ అయితే మాత్రం ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉండే వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. ఇంకా రాగానే జారే బండలో జారుతూ ఉన్నారనమాట పిల్లలు. సో అన్విత అయితే ఫస్ట్ జారేసింది. తేజ్ చూడండి ఇక్కడ చెప్పులు దాని మీదే వదిలి దాని మీదే పర్లాడుతూ ఉంటాడనమాట తేజస్ని అయితే అల్లరికి పట్టే కాదండి, అంత అల్లరి పెడతాడు. సో బైక్లో కూడా అంతే, స్కూటీలో వెళ్తూ ఉంటే ఒక్క పాటుగా వాడు కూర్చోడనమాట. ఇలా వంగడం అలా వంగడం, అది చూడు అనడం ఇది చూడు, ఒకే హింస పెడుతుంటాడండి. ఇంకా కాసేపు ఆడుకొని వచ్చేసారనమాట. నీళ్ళు తాగి చూడండి ఎలా నించుకొని వచ్చారో, ఉండే స్నాక్స్ అన్నీ నించుకొని వచ్చారనమాట. సో ఫస్ట్ అయితే ఒక చాక్లెట్ అయితే తీసుకొని ఇద్దరు తినేస్తూ ఉన్నారు. అలాగే నేను ఒక మ్యాంగో జెల్లీ అయితే తీసుకొని తిన్నాను అనమాట. సో ఇదైతే నా కోసం నేను తెచ్చుకున్నాను. ఇంకా ఇంకా పిల్లలు ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. తినేసి రాండమ్మ అంటే అలాగే స్ట్రక్ అయిపోయారనమాట. తినేసి వెళ్ళాలా, ఆడుకుంటూ తింటాము అన్నారనమాట. ఇంకా తినేసి సో ఇక్కడైతే యాక్టివిటీస్ చాలా బాగుంటాయండి. పిల్లలకి మంచిగా టైంపాస్ అయిపోద్ది అనమాట. ఏమంటే ఈ ఎండలో వచ్చామంటే ఎండ అనిపించిద్ది. 2 o'clock పైన వెళ్దాము అనుకుంటే ఇంకా 2 o'clock పైన ఖచ్చితంగా వర్షం పడుతుందండి. ప్రతిరోజు పడుతూనే ఉంటుందన్నమాట 2 o'clock పైన. 2 o'clock పైన నమ్ముకోవడానికి అవ్వదు అనేసి ఇంకా 12 o'clock తోడుకొని వచ్చేసి మేము రిటర్న్ ఇంటికి వచ్చేతలకు 3 o'clock అయిందనమాట. సో ఇంకా చూడండి పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఎండ కూడా అలాగే మండిపోతూ ఉంది ఒక పక్క. సో తేజస్ అన్విత ఇలా అయితే ఆడుకుంటూ ఉంటారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పిల్లలైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ పిల్లలతో పాటు ఇంకొంతమంది ఉన్నారండి అక్కడ. పిల్లలకు కూడాను మంచిగా ఆడిపించారు ఆ పిల్లలు కూడాను. సో ఇలా అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూస్తూ ఉన్నారా అండి, ఇక్కడైతే పిల్లలైతే ఎంచక్క ఆడుకుంటుంటే సో నాకు ఒక పక్క నాకు గర్వంగా ఉందన్నమాట. సో నేనే తీసుకొని వచ్చారా ఈ పిల్లల్ని అనేసి. సో ఈ హైవే మీద అండి మేము వెళ్ళే రోడ్ అంతా ఎక్కడికి వెళ్ళాలన్నా హైవే మీదుగానే వెళ్ళాలి. అక్కడ క్రాస్ చేయడమే కానీ ఇంకా బయలుదేరేటప్పుడు ఎలా వెళ్ళాలరా అనేసి భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకొక వైపు నేనే మోటివేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇంట్లోనే ఉంటే కాదు, బయటికి వెళ్తేనే కదా నేను నీట్గా బైక్ డ్రైవింగ్ అనేది నేర్చుకుంటాను. సో డ్రైవింగ్ అయితే వచ్చండి, కన్ఫామ్గా వస్తుంది అనమాట. బట్ ఇంకా బాగా నేర్చుకోవాలంటే వెళ్తేనే కదా తీసుకొని పిల్లల్ని నేర్చుకోగలను అనేసి నాకు నేనే అనుకుంటూ ఉంటానన్నమాట. సో ఒక సైడ్ అయితే భయం వేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఈ పనస చెట్టుకు చూడండి, పనస చెట్టు నిండుగా కాయలు వదిలాయి. చూసేదానికైతే అద్భుతంగా ఉందండి ఈ చెట్టు మాత్రం. చూసారా, కొమ్మలకి ఎక్కడ ఒక చోటు ప్లేస్ లేకుండా వచ్చాయండి. సో ఇలాగే ఉంటే చాలు, వచ్చిన జనాలు పిక్కొని పోయారంటే మాత్రం మిగలవన్నమాట ఇక్కడ. సో చూడండి తేజస్ కూడా ఎంత బాగున్నాయి కదా మమ్మీ అని చూస్తూ ఉన్నాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక వెళ్దాం రండి అంటే, ఇదాడాలి కాసేపు ఉండు మమ్మీ, అదాడాలి కొంతసేపు ఉండు మమ్మీ అని చెప్తూనే ఉన్నారనమాట. సో ఈ వీడియో ఎలా నచ్చిందండి? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరొక వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. అంతవరకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అంతా షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తుంది.